security for lady doctor, security for lady doctor, security for lady doctor, security for lady doctor, security for lady doctor. No safety, no safety. కలకత్తా వైద్యురాలి హత్యను డాక్టర్ల సెక్యూరిటీ, డాక్టర్ల సెక్యూరిటీ, డాక్టర్ల సెక్యూరిటీ. కలకత్తా వైద్యురాలి హత్యను, కలకత్తా సెక్యూరిటీ, కలకత్తా వైద్యురాలి హత్యను, కలకత్తా వైద్యురాలి హత్యను, వైద్యులపై హత్యాయత్నాన్ని, వైద్యులపై హత్యాయత్నాన్ని, వైద్యులపై హత్యాయత్నాన్ని. We want justice. We want justice. We want justice. Order. Order. ఈ రోజు ఈ ప్రొటెస్ట్ చేయడానికి కారణం దేశం అందరికీ తెలుసు. ప్లస్ కాకపోతే దీనికి న్యాయం ఎంతవరకు జరుగుతుందన్నది మాత్రం మీ అందరూ గమనించాలి. అందరూ కలిసి చేతులు జోడించి పోరాడితే కానీ అందరికీ న్యాయం జరగదు. ఈరోజు ఒక లేడీ డాక్టర్ బయటకు వచ్చి పనిచేస్తుంది అంటే ఎంతో నమ్మకంతో ఇంట్లో వాళ్ళందరూ బయటకు పంపిస్తారు. అదే నమ్మకంతో మా వర్క్ ప్లేస్లో కూడా మాకు అంత సెక్యూరిటీ ఉంటుంది అన్న దీంతో మేము చేస్తాం. ఇన్నాళ్ళు సెక్యూరిటీ గురించి ఏ రోజు మేము పోరాడలేదు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అడుగుతున్నాం. ఇలాంటివి సొసైటీలో ఇలాంటివి స్టార్ట్ అవ్వడం మొదలైనప్పుడే అందరికీ ఇచ్చిన ఈక్వల్ సెక్యూరిటీ డాక్టర్స్కి కూడా ఇవ్వాలి. ఒక డాక్టర్ ఆ పొజిషన్కి రావడానికి ఎన్ని త్యాగం చేసి ఆ పొజిషన్కి వచ్చి కష్టపడి సర్వీస్ చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. అంతేగాని ఏ డాక్టర్ ఎవరి మీద ఎవరికి రిలేషన్ ఉండదు, కోపం ఉండదు. ఒక పేషెంట్ చనిపోతే 100 మంది పేషెంట్ అటెండెన్స్ వచ్చి ఒక డాక్టర్ మీద పోరాడతారు. అలాగే డాక్టర్స్ అందరూ కలిసి పోరాడినప్పుడు అందులో న్యాయం ఉందని పైన వాళ్ళందరూ గ్రహించి న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. సో డాక్టర్లతో పాటు సొసైటీ కూడా కలిసి మా అందరి కోసం మీరు పోరాడి మా సర్వీసెస్ మీరు న్యాయంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇయర్స్ పట్టింది టు కమ్ అవుట్ ఆఫ్ సతీ, టు కమ్ అవుట్ ఆఫ్ గుంగట్. మేము ఇంత చదువుకొని ఇంత కష్టపడి వైట్ కోట్లు వేసుకొని ప్రాణాలు కాపాడుతుంటే మాకు ఒక సెక్యూరిటీ కూడా లేకపోతే మేము ఎలా పనిచేయాలి? మా అమ్మ నాన్న ఎవరిని నమ్మకం పెట్టుకొని మమ్మల్ని హాస్పిటల్ పంపాలి? చదువుకునే ప్లేస్లో, పనిచేసే ప్లేస్లో కూడా సెక్యూరిటీ లేకపోతే మేము ఇంకెవరిని అడగాలి, ఏమని అడగాలి? మేము పని చేయమనట్లేదు, మేము ప్రాణాలు కాపాడము అనట్లేదు. బట్ వీ నీడ్ సెక్యూరిటీ. సీసీటీవీ కెమెరాస్ కావాలి, పోలీస్ కావాలి, లేడీ కానిస్టేబుల్స్ కావాలి. అవందరూ ఉంటేనే హిపోక్రటిక్ ఓత్ ఇవన్నీ మాకు కూడా తెలుసు. మీరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. వీ వాంట్ సెక్యూరిటీ. అప్పుడే మా అమ్మ నాన్న మమ్మల్ని ధైర్యంతో వెళ్ళి చదువుకో అమ్మ, పని చేయని పంపిస్తారు. అండ్ దిస్ ఇస్ టు ద ఫుల్ సొసైటీ. వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ సొసైటీ. మేమున్నాం, ఏమన్నా అవుతే మేము అందరం కొట్లాడతాం అనాలి. కానీ మీరు మీ పాటన మీరు పని చేసుకోండి, మీ చావు మీరు చావండి అని మమ్మల్ని వదిలేస్తే మేము ఎందుకు చదువుకోవాలి? ఎందుకు వైట్ కోట్ వేసుకోవాలి? ఎందుకు ప్రాణాలు కాపాడాలి? దిస్ ఈజ్ సర్వీస్ టు నేషన్, సర్వీస్ టు గాడ్. ఇవన్నీ మర్చిపోయి కొట్టడం, రేప్ చేయడం, చంపేయడం ఇవి ఏం న్యాయం? So we want justice, we want support from society, we want support from families, from every person. ఇది లేడీస్ డాక్టరో ఈ సమస్య ఇది కాదు. సమస్య మనిషిది. ఒక మనిషిని అంత దారుణంగా చంపేస్తే ఒక మనిషిగా మనకి ఏం బాధ వేయట్లేదా? మనకు మనుషులు లేవా? మనకు పిల్లలు లేరా? మనకు అమ్మాయిలు లేరా ఇంట్లో? సో వీ హ్యావ్ టు ఫైట్. వీ వాంట్ సెక్యూరిటీ. 100% ఫుల్ నైట్ డ్యూటీ, అజైల్, ఫాస్ట్, వెల్ వర్కింగ్ సెక్యూరిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. మాకు కావాలి. అయితేనే మేము పనిచేస్తాం. లేదంటే విల్ లీవ్ ఇండిపెండెన్స్ అండ్ గో బ్యాక్ 50 years. బట్ మేము అది కాదలుచుకోలేదు. వీ గర్ల్స్ ఇంత చదువుకొని ఇంత ముందుకు వచ్చి మేము ఇంకా చదువుకోవాలి, ఇంకా మా పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలి, ఇంకా దేశంని ప్రౌడ్ చేయాలి. సో వీ వాంట్ సెక్యూరిటీ. దట్ ఈస్ ది ఎండ్ పాయింట్.